ఉర్దూ ఘర్ ఇక్కడ పందులకు స్వైర విహారంగా అవి అప్పుడప్పుడు వ్యాహ్యాళికి వస్తున్నట్లు మనకు తెలుస్తుంది. కుక్కలు, పందులు, గాడిదలు ఈ విధంగా కొన్ని జంతువులు అక్కడ. అందరికీ సలాం నమస్కారం. పై న్యూస్ ఇమానియాకు స్వాగతం. నేను రిజ్వాన్, మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్. అయితే ముఖ్యాంశం ఏమున్నదంటే ఉర్దూ ఘర్. అయితే ఇట్టి ఉర్దూ ఘర్ తాండూరులో నిర్మించారు, కానీ దాని ఆలనా పాలన అన్నీ మర్చారు. ఆ మధ్య ఒక పాలక వర్గం ఏర్పడింది, కానీ ఆ పాలక వర్గం వాళ్ళు కొంత తమ దగ్గర ఉన్న కొంత డబ్బుతో వాళ్ళు అక్కడ జేసీబీతో క్లీన్ చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత అది అలాగే ఉండిపోయింది. అది ఎవరికి పనికి రాకుండా, ఎవరికి వినియోగంలోకి లేకుండా అది అవుట్డేటెడ్ అయినట్లు మనకు తెలుస్తుంది. ఈ విధంగా ప్రజాధనం వృధా చెయ్యొచ్చు అనేది కూడా తెలిసిపోతుంది మనకు. అక్కడ అన్ని లోపలికి వెళ్ళి చూసినట్లయితే అన్ని బండలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి, అవి పాడైపోయినాయి. ఎందుకంటే అక్కడ పందికొక్కులు, ఎలుకలు అన్నీ తవ్వేసి అది ఏ విధంగా కూడా మనుషులకు ఉపయోగకరంగా కాకుండా చేసేసి పడేసినాయి. దానికి తగ్గట్టుగా మరి మన అధికారులు కూడా దాన్ని పట్టించుకోకపోవడం, అది ఒకవైపు అయితే మరి అది అట్టి ఉర్దూ ఘర్ను కానీ మంచిగా వినియోగంలోకి తెచ్చి ఉండినట్లయితే పేదవాళ్ళు ఎవరైనా కానీ ఏవైనా ప్రోగ్రాంలు కానీ అక్కడ పెళ్ళిళ్ళు కానీ చేసుకునే వాళ్ళు మరి దాని ఆలన పాలన అంతా మరవడం వలన అది పూర్తిగా పనికి రాకుండా అది పూర్తిగా అది అవుట్డేటెడ్ అయిపోయినట్లు మనకు తెలుస్తుంది. అవుట్డేటెడ్ అయిపోయిన ఈ ఉర్దూ ఘర్ ఎట్టి వినియోగంలోకి రాకుండానే మరి పనికి రాకుండా పోయింది. మరి అట్టి ఉర్దూ ఘర్ మరి ఏ విధంగా వినియోగంలోకి తీసుకొస్తారో తెలియదు. కానీ మరి కొత్తగా ఏర్పడిన ఈ పాలక వర్గం మరి వాళ్ళను అడిగినప్పుడు ఒక కాంపౌండ్ వాల్ శాంక్షన్ అయినట్లు వాళ్ళు తెలియజేశారు. కానీ ఆ కాంపౌండ్ వాల్ వలన ఎటువంటి ఉపయోగం లేదు. కానీ ఆ లోపల ఏదైతే బిల్డింగ్ ఉన్నదో ఆ బిల్డింగ్ను లోపల అన్ని బండలు కానీ అవి అన్నీ మంచిగా చేసినట్లయితే, మరి అక్కడ నీటి సౌకర్యం కల్పించినట్లయితే, మరి ఉన్న బోరింగ్లో మోటార్ కూడా లేదు, ఆ మోటార్ ఉండి మరి అక్కడ నీళ్లు ఉన్నట్లయితే అది దేనికోసమైనా పేదవాళ్లకు కానీ ఎవరికైనా కానీ అది ఉపయోగంలోకి వచ్చేది. అక్కడ మీటింగ్లు జరిగేవి. కానీ అక్కడ పందుల సరైన గేటు లేకుండా మరి అక్కడ పందులకు స్వైర విహారంగా అవి అప్పుడప్పుడు వ్యాహ్యాళికి వస్తున్నట్లు మనకు తెలుస్తుంది. కుక్కలు, పందులు, గాడిదలు ఈ విధంగా కొన్ని జంతువులు అక్కడ పార్క్ లాగా అవి ఏర్పాటు చేసుకున్నట్లు, మరి ఆ పార్కులో అవి స్వైర విహారం చేస్తూ మరి వ్యాయాలు చేస్తూ మరి ఎక్సర్సైజులు కూడా చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. మరి అట్లా ఎక్సర్సైజ్ చేస్తున్న ఆ జంతువుల వలన మరి అక్కడ మొత్తము ఆ ఉర్దూ ఘర్ ప్రాంగణం మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఆ ఎలుకలు, పంది కొక్కులు, మరి పందులు, కుక్కలు ఈ విధంగా మొత్తం అవన్నీ తమ వినియోగంలోకి తీసుకొని మనుషులకు వినియోగం లేకుండా చేసి పడేసినాయి. మరి ఎట్టి ఉర్దూ ఘర్ను ఏ విధంగా వీళ్ళు వినియోగంలోకి తెస్తారో తెలియదు. కానీ మరి ఇవి మాత్రం అక్కడ తమకు పార్క్గా మంచి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి, గాలి పీల్చుకోవడానికి, ఆక్సిజన్ తీసుకోవడానికి అక్కడ అన్ని రకాల జంతువులు అక్కడ వస్తున్నట్టు మనకు తెలుస్తుంది. మరి ఎప్పుడు ఈ మనుషుల కోసం వినియోగంలోకి తెస్తారో ఈ అధికారులు, అధికార యంత్రాంగం స్పందించాల్సిన అవసరం ఉంది.